Welcome back to the Fashion Trendy, my amazing and good-looking gentleman. నేను మీ బ్రో రాఘవ్. సో గైస్, వింటర్ సీజన్ వచ్చేసింది అండ్ చాలా మంది స్కాల్ప్ అనేది డ్రై అయిపోయి డాండ్రఫ్ వస్తుంది. ఎంత డాండ్రఫ్ వస్తుందంటే ఆ డాండ్రఫ్ అనేది మొహం మీద పడితే లిటరల్లీ పింపుల్స్ వస్తాయి. సో ఈ రోజు మన ఈ వీడియోలో అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుందని రీజన్స్ తెలుసుకున్నాం అనమాట. ఎస్, ఈ రోజు మన టాపిక్ 5 కామన్ రీజన్స్ వై యూ గెట్ డాండ్రఫ్. Sounds interesting, కదా? Let's go into the video. Let's roll the intro. సో గైస్, ఫస్ట్ వచ్చేసి డ్రై స్కాల్ప్. సో గైస్, మీకు కొంచెం డ్రై స్కాల్ప్ ఉంటే మీ స్కాల్ప్ లో ఫ్లేకింగ్ అయ్యి డాండ్రఫ్ అనేది వచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు మన స్కాల్ప్ అనేది డ్రై అయిపోతుందంటే బికాస్ వింటర్ సీజన్ కాబట్టి. వింటర్ సీజన్ లో చాలా మంది స్కాల్ప్ అనేది డ్రై అయిపోతుంది, లేకపోతే రోజు తలస్నానం చేయడం. గైస్, నేను నా ఛానల్లో చెప్పాను మీకు, వీక్లీ 2 to 3 times చేయండి, డైలీ చేయొద్దు. ఎందుకంటే మీ హెయిర్ లో ఉండే న్యాచురల్స్ ని మొత్తం స్ట్రైక్ చేసేస్తుంది. దానివల్ల మీ స్కాల్ప్ అనేది డ్రై అయిపోయి ఫ్లేకింగ్ అయ్యి డాండ్రఫ్ వస్తుంది. సో వీక్లీ 2 to 3 times చేయండి, దానికన్నా ఎక్కువ చేయొద్దు. సో గైస్, సెకండ్ వన్ వచ్చేసి నాట్ షాంపింగ్ ఎనఫ్. సో గైస్, మీరు వీక్లీ 2 to 3 times కూడా తలస్నానం చేయకపోతే హెచ్ఎస్ ఆయిల్ అండ్ డెడ్ స్కిన్ సెల్స్ అవి మీ స్కాల్ప్ లో అట్లానే ఉండిపోయి మీకు డాండ్రఫ్ అనేది వస్తుంది ఎక్కువ. సో వీక్లీ 2 to 3 times తలస్నానం చేయండి అండ్ దయచేసి హాట్ షవర్స్ తో చేయద్దు గైస్. దానివల్ల మీ స్కాల్ప్ అనేది ఇంకా డ్రై అవుతుంది, ఇంకా ఎక్కువ డాండ్రఫ్ వస్తుంది. కావాలంటే కోల్డ్ షవర్ తీసుకోండి, దానివల్ల మీరు యాక్టివేట్ అవుతారు అండ్ మీ హెయిర్ కి మంచిది, మీ బాడీకి కూడా మంచిది. థర్డ్ వన్ వచ్చేసి యూజింగ్ హార్ష్ హెయిర్ ప్రొడక్ట్స్. సో గైస్, మీరు సర్టన్ హెయిర్ ప్రొడక్ట్స్ లైక్ షాంపూ, హార్మ్ఫుల్ కెమికల్స్, స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్సెస్ ఉన్న వాడితే మీ స్కాల్ప్ అనేది ఇరిటేట్ అవుతుంది అండ్ దానివల్ల మీకు డాండ్రఫ్ వస్తుంది. అందుకే నేను మీకు చెప్తాను గైస్, మీరు ఏదైనా షాంపూ కొంటున్నప్పుడు వెనకాల తిప్పి చూడండి, ఇంగ్రీడియంట్స్ లో చదవండి, అక్కడ సల్ఫేట్స్, పారాబిన్స్, ఎస్ఎల్ఎస్ ఉన్నవి వాడద్దు. అండ్ చాలా మంది యాంటీ డాండ్రఫ్, హెడ్ అండ్ షోల్డర్స్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, మీరా యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇలాంటివి వాడతారు. అవి మీ హెయిర్ కి సూట్ అవుతుందా లేదా తెలుసుకోకుండా అస్సలు కొనద్దు. పైగా దాంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి ఇప్పుడు చెప్పింది. సో అక్కడ మీ మనీ వేస్ట్ అవుతుందని మీ హెయిర్ కూడా డ్యామేజ్ అవుద్ది. ఫ్యూచర్ లో మీకు బాల్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డాండ్రఫ్ రావడం వల్ల మీకు ఫ్యూచర్ లో బాల్నెస్ వస్తుంది. సో అందుకే మీకు చెప్తున్నాను. అండ్ చాలా మంది చీప్ గా వస్తున్నారు కానీ 10 rupees హెయిర్ జెల్ కొనుక్కుంటారు. సో గైస్, నేను టీనేజ్ లో చేసిన మిస్టేక్, అది పెద్ద మిస్టేక్. నేను కూడా నా హెయిర్ ని సెట్ చేసుకోవడానికి హెయిర్ జెల్ వాడాను, నాకు కూడా డాండ్రఫ్ వచ్చింది. నాకు అప్పుడు చెప్పడానికి ఎవరు లేదు, కానీ మీకు చెప్పడానికి నేను ఉన్నాను. ఓకే, సో హెయిర్ జెల్స్ వాడద్దు గైస్. ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రెస్. సో గైస్, మీరు కానీ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది మన స్కాల్ప్ ఉంటుంది. దాని బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అయితే మీకు ఎక్కువ డాండ్రఫ్ వస్తుంది గైస్. సో స్ట్రెస్ కొంచెం తక్కువ తీసుకోండి, లేకపోతే మీ స్ట్రెస్ వచ్చేటప్పుడు వల్ల మెడిటేషన్ చేయండి, ఒక 5 to 10 minutes కూర్చోండి. ఓకే, సో గైస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి పూర్ డైట్. సో గైస్, మీరు కానీ జంక్ ఫుడ్ అండ్ ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువ తింటే మీ స్కాల్ప్ అండ్ మీ హెయిర్ ఫాలికల్స్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అండ్ దానివల్ల మీకు ఎక్కువ డాండ్రఫ్ వస్తుంది గైస్. అందుకే నేను నిన్న వీడియోలో చెప్పాను, బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వండి. మీ డైట్ లో విటమిన్, ప్రోటీన్స్, బయోటిన్, మైక్రోన్యూట్రియన్స్, ఐరన్, కాల్షియం ఇవన్నీ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎట్లాంటి ఫుడ్ తింటామో మన స్కిన్, మన హెయిర్ అండ్ మీ ఓవరాల్ హెల్త్ అనేది అట్లానే బయట రియాక్ట్ అవుతుంది కదా. సపోజ్ మీరు కానీ జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నారు అనుకోండి, మీ హెయిర్ లో ఎక్కువ డాండ్రఫ్ వస్తుంది, మీ ఫేస్ మీద ఎక్కువ పింపుల్స్ వస్తాయి అండ్ మీ ఓవరాల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అదే అని మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్ ఫాలో అయ్యారు అనుకోండి, మీ హెయిర్ బాగుంటది, మీ ఫేస్ మీద ఎక్కువ పింపుల్స్ రావు, మీ ఓవరాల్ హెల్త్ అనేది చాలా బాగుంటది. అందుకే బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వండి గైస్. ఓకే, సో గైస్, దిస్ ఈస్ వై యూ గెట్ డాండ్రఫ్. సో గైస్, కింద కమెంట్ చేసేయండి రీచ్ #1K అని. ఎందుకంటే
2022 నుంచి 2024 వరకు నా ఫ్యాషన్, నా గ్రూమింగ్, నా లైఫ్ స్టైల్ ఎట్లా నేను ఇంప్రూవ్ చేసుకున్నా. అండ్ రీజన్ ఏంటి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక లాంగ్ వీడియో చేస్తాను, దట్ టు రా అండ్ అన్ఫిల్టర్డ్. సో గైస్, ఈ రోజు కానీ మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే, లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ నా పర్సనల్ అప్డేట్స్ కానీ, పోస్ట్ కానీ, రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం అన్నమాట. వచ్చిన తర్వాత ఫాలో అయిపోండి, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. ఎందుకంటే మన ఇక్కడ మెన్స్ ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ గురించి చాలా అంటే చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం గైస్. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు తప్పకుండా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఐల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.